morning all of you. Second year, fourth semester. Unit 5. Fifth unit. Phase rule. ప్రావస్థా నియమము. ప్రావస్థా నియమము, రైట్. ఫేజ్ రూల్ ఇది ఫిఫ్త్ యూనిట్, లాస్ట్ యూనిట్. మీకు సెకండ్ ఇయర్లో మనం ఫిఫ్త్ యూనిట్లో మనం ఈరోజు ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దీనిలో ప్రావస్థా నియమము అంటే ఏమిటి? ఫేజ్ రూల్. ప్రావస్థా నియమము అంటే ఏమిటి, రైట్? ఇది కనుక మనం చూసుకున్నట్లయితే సమతా స్థితిలో ఉన్న వ్యవస్థలు, సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలు, వాటిలోని ప్రావస్థల సంఖ్య, వాటి మధ్య పరస్పర సంబంధము మరియు వాటిపై ఉష్ణోగ్రత, పీడనము మరియు గాఢతల వంటి వాటి గురించి ఈ ప్రావస్థా నియమము తెలియజేస్తున్నది. ప్రావస్థా నియమం వేటి గురించి తెలియజేస్తున్నది? సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలు, వాటిలోని ప్రావస్థల సంఖ్య, వాటిలో ఉన్నటువంటి ప్రావస్థల సంఖ్య, వాటి మధ్య పరస్పర సంబంధము, వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధము, వాటిపై ఉష్ణోగ్రత, పీడనము మరియు గాఢతల వంటి ఉష్ణోగ్రత, పీడనము, ఉష్ణోగ్రత, పీడనము మరియు గాఢతల వంటి వాటి గురించి, గాఢతల వంటి వాటి గురించి ప్రావస్థా నియమము తెలియజేస్తున్నది. ప్రావస్థా నియమం. అయితే ఈ నియమాన్ని విలార్డ్ గిబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి సిద్ధాంతపరంగా ఉత్పాదించడం జరిగింది. ఈ ప్రావస్థా నియమాన్ని ఎవరంటే విలార్డ్ గిబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త సిద్ధాంతపరంగా దీన్ని ఉత్పాదించడం అనేది జరిగినది. విలార్డ్ గిబ్స్. ఈ విలార్డ్ గిబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త, రైట్, అంటే ఇక్కడ మనకి ప్రావస్థా నియమాన్ని విలార్డ్ గిబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి పరిచయం చేయడం అనేది జరిగింది. అయితే ఈ నియమము అసలు ఏం చెప్తుంది మనకి అనేది మనం చూస్తే, ఏ వ్యవస్థలోనైనా ప్రావస్థా నియమం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఏ వ్యవస్థలోనైనా ప్రావస్థల సంఖ్య P,
ఏ వ్యవస్థలోనైనా ప్రావస్థల సంఖ్య p, మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య f. స్వతంత్ర పరిమితుల సంఖ్య f. ప్రావస్థల సంఖ్య p మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య f మొత్తం ఘటకాల సంఖ్య c కన్నా 2 తక్కువ. మొత్తం ఘటకాల సంఖ్య c కన్నా 2 తక్కువ. ఇది ప్రావస్థ నియమము. ఇది ప్రావస్థ నియమం. అంటే ఇక్కడ ఏమంటాడు, ఏ వ్యవస్థలోనైనా ప్రావస్థల సంఖ్య p, స్వతంత్ర పరిమితుల సంఖ్య f, మొత్తం ఘటకాల సంఖ్య అంటే ప్రావస్థల సంఖ్య p మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య మొత్తము ఘటకాల సంఖ్య కంటే 2 తక్కువ. ఘటకాల సంఖ్య కంటే 2 తక్కువ. దీన్ని ఏ విధంగా సూచిస్తాము అంటే p ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ 2. ఇది ప్రావస్థ నియమము. ఇది ప్రావస్థ నియమము. ఏమిటది? ప్రావస్థల సంఖ్య మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య మొత్తం ఘటకాల సంఖ్య c కంటే 2 తక్కువ. ఘటకాల సంఖ్య c కంటే 2 తక్కువ. దీన్నే ప్రావస్థ నియమము అంటారు. ఇదే ప్రావస్థ నియమం అంటే ఏమిటి? స్వతంత్ర పరిమితుల సంఖ్య మరియు ప్రావస్థల సంఖ్య వాటి యొక్క మొత్తము ఘటకాల సంఖ్య కంటే 2 తక్కువ. దీన్నే ప్రావస్థ నియమం అని అన్నారు. రైట్? రైట్. అయితే ప్రావస్థ నియమంలోని రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని మనం డెఫినేషన్స్ మనం చూడడం అనేది జరుగుతుంది. మొదటిది ప్రావస్థ, ఫేజ్. ప్రావస్థ. నెక్స్ట్ రెండవది సంఘటనలు మరియు ఘటకాల సంఖ్య. సంఘటనలు లేదా ఘటకాల సంఖ్య. సంఘటనలు ఘటకాల సంఖ్య. స్వతంత్ర పరిమితుల సంఖ్య. స్వతంత్ర పరిమితుల సంఖ్య. ఘటకాల సంఖ్య, సంఘటనలు మరియు ఘటకాల సంఖ్య. దాన్ని సి అంటాం. స్వతంత్ర పరిమితుల సంఖ్య. వీటి గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి. అసలు ప్రావస్థ అంటే ఏమిటి, ఘటకాల సంఖ్య అంటే ఏమిటి, స్వతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏమిటి, మూడింటిని కూడా ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే రైట్. మొదటిది ఫేజ్, ప్రావస్థ. ఇది కనుక మనం చూస్తే దీనిలో ఒక రసాయన పదార్థం యొక్క స్థితిని భౌతికంగా, ఒక రసాయన పదార్థం యొక్క స్థితిని భౌతికంగా మిగిలిన దాని స్థితుల నుండి వేరుపరిచి చూడగలిగితే, మిగిలిన దాని స్థితుల నుండి వేరుపరిచి చూడగలిగితే దానిని ఆ పదార్థం యొక్క ప్రావస్థ అని అంటారు. ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రావస్థ అంటే ఏంటి? ఒక రసాయన పదార్థం యొక్క స్థితిని భౌతికంగా వేరుపరిచి, ఒక రసాయన పదార్థం యొక్క దాని యొక్క స్థితిని భౌతికంగా వేరుపరిచి మిగిలిన దాని స్థితుల నుండి వేరుపరిచి చూడగలిగినట్లయితే
మిగిలిన దాని నుండి వేరుపరిచి చూడగలిగినట్లయితే ఆ పదార్థం యొక్క ప్రావస్థ అని అంటారు. దీన్నే పి అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. ఫేజ్ అంటాం కాబట్టి దీన్ని ఫేజ్ని పి అనే అక్షరంతో సూచిస్తాము. దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుని చేస్తే నీరు మనకి ఎన్ని స్థితుల్లో లభిస్తుంది? నీరు అనేది 3 స్థితుల్లో లభిస్తుంది, 3 స్టేజెస్లో లభిస్తుంది. అది ఒకటి ఘన, ద్రవ, వాయు స్థితుల్లో మనకి నీరు అనేది లభించడం జరుగుతుంది. వీటిని మనము భౌతికంగా గుర్తించగలం కదా. ఘన స్థితిలో ఉన్నదాన్ని గుర్తించగలం, ద్రవ స్థితిలో ఉన్నదాన్ని గుర్తించగలం, వాయు స్థితిలో ఉన్నటువంటి దాన్ని కూడా మనం భౌతికంగా గుర్తించగలం. ఈ కారణంగానే ఈ స్థితులను నీటి యొక్క 3 ప్రావస్థలుగా నిర్ణయిస్తారు. దీన్నే ఈ మూడింటిని మనం భౌతికంగా గుర్తించగలం కాబట్టి దీనిని నీటి యొక్క 3 ప్రావస్థలుగా గుర్తిస్తారు. దీన్ని భౌతికంగా గుర్తించగలం కాబట్టి దానిని నీటి యొక్క 3 ప్రావస్థలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. రైట్? H2O ఘనము, H2O ద్రవము, H2O వాయు. రైట్? ఇప్పుడు నీటి యొక్క ప్రావస్థల సంఖ్య ఎలా తీసుకుంటాము అంటే P = నీటి యొక్క ప్రావస్థల సంఖ్య P = 3. ఎందుకనంటే నీరు అనేది 3 స్థితుల్లో లభిస్తుంది, ప్లస్ ఆ 3 స్థితులని కూడా మనం భౌతికంగా గుర్తించగలం కాబట్టి దాని యొక్క ప్రావస్థల సంఖ్య P = 3 అని తీసుకుంటాం. ఓకే, రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఎగ్జాంపుల్ 2 నీరు ప్లస్ ఆల్కహాల్ వ్యవస్థ. నీరు ప్లస్ ఆల్కహాల్ వ్యవస్థ. రైట్? ఇప్పుడు నీరు మరియు ఆల్కహాల్స్ రెండు కూడా అన్ని నిష్పత్తుల్లో ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోయి సజాతీయ మిశ్రమముగా ఏర్పడతాయి. రెండు కూడా నీరు ఆల్కహాల్ ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. వాటిని ఒకదాని నుంచి ఒకటి మనం వేరు చేయలేము. రెండు కూడా పూర్తిగా కలిసిపోయి ఒక సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. కనుక వీటిని ఒక ప్రావస్థగా పరిగణిస్తారు. ఒకే ప్రావస్థగా పరిగణిస్తారు కాబట్టి వీటి యొక్క ప్రావస్థల సంఖ్య P = 1 గా మనం గుర్తిస్తాము. ఓకే, రైట్. ఇది ఫేజ్ ప్రావస్థ యొక్క డెఫినేషన్ మరియు దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. రెండవది సంఘటనలు మరియు ఘటకాల సంఖ్య. సంఘటనలు మరియు ఘటకాల సంఖ్య.
వీటిని కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో ఏర్పడేటువంటి ప్రావస్థలలో ప్రతి ఒక్క ప్రావస్థ సంఘటనాన్ని తెలియజేయడానికి స్వతంత్రంగా పరివర్తనం చెందగలిగే రసాయన ఫార్ములాల కనిష్ట సంఖ్యనే ఘటకాల సంఖ్య సి అని అంటారు. ఏమంటున్నారు ఇక్కడ అంటే సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో కనుక మనం చూసుకున్నట్లయితే దానిలో ఏర్పడేటువంటి ప్రావస్థలలో అంటే సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో ఏర్పడేటువంటి ప్రావస్థలలో ప్రతి ఒక్క ప్రావస్థ సంఘటనని తెలియజేయడానికి అంటే ఒక్కొక్క ప్రావస్థ గురించి తెలియజేయడానికి స్వతంత్రంగా పరివర్తనం చెందగలిగే రసాయన ఫార్ములాల కనిష్ట సంఖ్యను స్వతంత్రంగా పరివర్తనం చెందగలిగే రసాయన ఫార్ములాల కనిష్ట సంఖ్యనే వాటి యొక్క ఘటకాల సంఖ్య అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ కనుక తీసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమిటి? జల వ్యవస్థలో సంభావ్యమయ్యే ప్రావస్థలు 3. జల వ్యవస్థలో సంభావ్యమయ్యే ప్రావస్థలన్నీ 3. ఏమిటవి? H2O ద్రవం, H2O రైట్, ఘన ద్రవ వాయు ఈ 3 ప్రావస్థలుగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థలో ఏర్పడే ప్రావస్థలు ఘన ద్రవ వాయు అంటే మంచు, నీరు మరియు నీటి ఆవిరి. ఈ మూడింటిని H2O ద్వారా వ్యక్తపరుస్తున్నారు. వేడి ద్వారా H2O ద్వారా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి జల వ్యవస్థ యొక్క ఘటకాల సంఖ్య మనం 1గా తీసుకుంటాము. ఈ మూడింటిలోనూ కామన్గా ఏముంది? వాటర్ ఉన్నది కాబట్టి ఈ మూడింటి యొక్క జల ఘటకాల సంఖ్య లేదా సంఘటనల సంఖ్యను C=1గా వ్యవహరిస్తారు. దీనినే ఏకఘటక వ్యవస్థ ఏమంటాం? ఏకఘటక వ్యవస్థ. ఇదేమన్నారంటే ఏకఘటక వ్యవస్థగా మనం పిలుస్తాము. ఎందుకంటే ఇది ఎన్ని రూపాలలో ఉన్నా అందులో ఉన్నటువంటి ఘటకం ఏమిటంటే నీరు. కాబట్టి అణుఘటకాల సంఖ్య అంటే అందులో ఉన్నటువంటి సంఘటనలు లేదా ఘటకాల సంఖ్య కనుక మనం చూసుకున్నట్లయితే C=1గా తీసుకుంటాం. ఓకే, ఇది సంఘటనలు మరియు ఘటకాల సంఖ్య. నెక్స్ట్ 3వది స్వతంత్ర పరిమితుల సంఖ్య. స్వతంత్ర పరిమితుల సంఖ్య F. ఈ స్వతంత్ర పరిమితుల సంఖ్య కనుక మనం చూసుకుంటే సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ యొక్క పరిస్థితిని పూర్తిగా నిర్వచించడానికి అంటే సమతా స్థితిలో ఉన్నటువంటి ఏదైనా ఒక వ్యవస్థ తీసుకుంటే దాని యొక్క పరిస్థితిని పూర్తిగా నిర్వచించడానికి తెలియజేయవలసినటువంటి పీడనము, ఉష్ణోగ్రత, గాఢత మొదలైనటువంటి చర అంశాల కనిష్ట సంఖ్యను పీడనము, ఉష్ణోగ్రత, గాఢతలు మొదలైనటువంటి చర అంశాల కనిష్ట సంఖ్యను స్వతంత్ర పరిమితుల సంఖ్య F అని అంటారు.
స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎఫ్ అని అంటారు. ఇక్కడ ఏమన్నాడు, సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను కనుక మనం తీసుకున్నట్లయితే, సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను మనం తీసుకుంటే ఆ వ్యవస్థ యొక్క పరిస్థితిని పూర్తిగా వివరించడానికి, ఆ వ్యవస్థ యొక్క పరిస్థితిని పూర్తిగా వివరించడానికి తెలియజేయవలసినటువంటి పీడనం గురించి కానీ, ఉష్ణోగ్రత మరియు గాఢతలు మొదలైనటువంటి చర అంశాల కనిష్ట సంఖ్యను స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎఫ్ అని అంటారు. స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎఫ్ అని అంటారు. అయితే దీని యొక్క ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఆదర్శ వాయు సమీకరణము PV = nRT. ఆదర్శ వాయు సమీకరణము PV = nRT. ఈ సమీకరణాన్ని బట్టి ఆదర్శ వాయువు గురించి పూర్తిగా తెలియజేయడానికి, ఆదర్శ వాయు సమీకరణంలో ఈ ఆదర్శ వాయువు గురించి పూర్తిగా తెలియజేయాలి అంటే మనకి PVT, ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్, ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్, PVT అనేటువంటి చర అంశాలలో ఏ రెండు తెలిసినా, PVT అనేటువంటి చరాంశాలలో మనకి ఏ రెండింటి విలువలు తెలిసినా మూడవ చరాంశాన్ని కనుగొనవచ్చును. అందువలన ఈ వ్యవస్థను ద్విచర వ్యవస్థ అంటారు. ఏమంటారు దీన్ని? ద్విచర వ్యవస్థ. ఏమన్నారంటే దీన్ని ద్విచర వ్యవస్థగా పిలుస్తారు. ఎందుకని అంటే ఈ చరాంశాలను ఆధారంగా చేసుకుని మన స్వతంత్ర పరిమితుల సంఖ్యను గుర్తించడం అనేది జరుగుతున్నది. అయితే ఆదర్శ వాయు సమీకరణంలో మనం ఆ ఆదర్శ వాయువు గురించి తెలియజేయడానికి ఈ PVT, ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్లలో ఏ రెండు విషయాలు తెలిసినా మూడో అంశాన్ని మనం కనుగొనవచ్చును. కాబట్టి దీనిని ద్విచర వ్యవస్థగా పిలుస్తారు. ద్విచర వ్యవస్థగా పిలుస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే నీరు నీటి ఆవిరి సమతా స్థితిలో ఉన్నాయి. నీరు నీటి ఆవిరి నీటి ఆవిరి సమతా స్థితిలో ఉన్నాయి. అయితే అవి ఈ రెండు సమతా స్థితిలో ఉన్నాయనుకుంటే ఈ వ్యవస్థకు ప్రెషర్ మరియు టెంపరేచర్లలో ఒక చరాంశం కనుక ఒకటి తెలిస్తే రెండవది ఈజీగా కనుగొనవచ్చును. ఏ ఒక్కటి తెలిసినా రెండవ దానిని మనం ఈజీగా కనుగొనవచ్చును. కావున ఈ వ్యవస్థనే ఏకచర వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థని ఏమన్నారు? ఏకచర వ్యవస్థ. ఈ వ్యవస్థనే ఏకచర వ్యవస్థగా, ఇది ఏకఘటక వ్యవస్థ. ఎందుకంటే నీరు మరియు నీటి ఆవిరి మనం చూసుకున్నట్లయితే దీనిలో ప్రెషర్ మరియు టెంపరేచర్ మనం ఆధారంగా చేసుకుని ఇందులో ఏ ఒక్కటి తెలిసినా, ఏ చరాంశం తెలిసినా మనకి రెండవది ఈజీగా కనుగొనవచ్చు. కాబట్టి ఇది ఏకచర వ్యవస్థగా పిలుస్తారు. ఇది స్వతంత్ర పరిమితుల సంఖ్య. అంటే F ఇక్కడ ద్విచర వ్యవస్థ అంటే F2 అవుతుంది. ఏకచర వ్యవస్థ F1 అవుతుంది. రైట్. నెక్స్ట్ జల వ్యవస్థ లేదా ఏకఘటక వ్యవస్థకు ప్రావస్థ చిత్రము. జల వ్యవస్థ లేదా దీన్ని ఏమన్నా ఏకఘటక వ్యవస్థ.
లేదా ఏకకటక వ్యవస్థకు ప్రావస్థా చిత్రము. ఏకకటక వ్యవస్థకు ప్రావస్థ చిత్రము. ఇది కనుక మనం చూస్తే దీనిలో నీరు 3 ప్రావస్థలలో ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు కదా. నీరు అనేది 3 ప్రావస్థలు. ఏమిటది? ఘన, ద్రవ, వాయు స్థితుల్లో మనకి నీరు అనేది లభిస్తుంది. అయితే కనుక జల వ్యవస్థ యొక్క ప్రావస్థ అనేది ఏమవుతుంది? 3 స్థితుల్లో లభిస్తుంది కాబట్టి దాని యొక్క ప్రావస్థను P=3 అంటాం. నీటి రసాయన సంఘటనాన్ని H2O నీటి యొక్క రసాయన సంఘటనాన్ని H2O అనే ఫార్ములాతో చూపిస్తాం కాబట్టి దాని యొక్క సంఘటనాన్ని మనకి జల వ్యవస్థను ఏకఘటక వ్యవస్థగా మనం పిలుస్తాం. ఓన్లీ నీరుని H2O అనే దాంతో చూపిస్తాం కాబట్టి దాని యొక్క ఏకఘటక వ్యవస్థగా పిలుస్తాం కాబట్టి C=1 అవుతుంది. ఇంకా ప్రావస్థా నియమాన్ని జల వ్యవస్థకు కనుక అనువర్తింప చేసినట్లయితే ప్రావస్థా నియమాన్ని జల వ్యవస్థకు కనుక అనువర్తింప చేసినట్లయితే ప్రావస్థా నియమం ప్రకారం చూసుకుంటే P+F C+2 రైట్. ఇక్కడ P=3 plus F C+2 రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాసం కంటిన్యూషన్ 3 plus F =3 F =3 ఇక్కడ ఉన్నటువంటి +3 ఇక్కడ -3 F =0 ఇక్కడ స్వతంత్ర పరిమితుల సంఖ్య వచ్చింది మనకి F =0 రావడం అనేది జరిగింది. స్వతంత్ర పరిమితుల సంఖ్య F =0 అంటే ఇక్కడ మనకి దీని నుంచి మనం ఏం చేస్తాం అంటే జల వ్యవస్థను తీసుకున్నప్పుడు ఆ జల వ్యవస్థలో నీరు అనేది 3 స్థితుల్లో లభిస్తుంది కాబట్టి దాని యొక్క ప్రావస్థ 3 అవుతుంది. ఆ 3 స్థితుల్లో లభించేటువంటిది ఒకటే కాబట్టి ఆ ఒకటి ఏంటది? వాటర్ కాబట్టి, నీరు కాబట్టి దాన్ని H2O అనే ఫార్ములాతో చూపిస్తాం కాబట్టి దాన్ని C=1గా తీసుకుంటాం. ఈ P మరియు Cని ఫేజ్ రూల్ ప్రావస్థా నియమంలో ప్రతిక్షేపణ చేసిన దాన్ని ప్రావస్థా నియమంలో ప్రతిక్షేపించినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే P+F C+2లో చేస్తే F 0 వస్తుంది. F 0 రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3 ప్రావస్థలు ఉన్న స్థితిలో పీడనాన్ని కానీ ఉష్ణోగ్రతని కానీ మార్చితే సమతా స్థితిలో ఒక వ్యవస్థ అదృశ్యమైపోతున్నది. ఏమవుతుంది? ఈ 3 ప్రావస్థలు ఉన్న చోట కనుక మనం చూసుకుంటే ఈ 3 వాయు, ద్రవ, ఘన స్థితులు ఉన్నాయి కదా. ఈ మూడింటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ స్థితుల్లో పీడనాన్ని కానీ ఉష్ణోగ్రతను కానీ మార్చితే అంటే మార్చడం అంటే పెంచినా తగ్గించినా అలా మార్చినప్పుడు సమతా స్థితిలో ఒక వ్యవస్థ అనేది అదృశ్యమైపోతుంది. కనుక 3 ప్రావస్థలు ఉన్న చోట స్వతంత్ర పరిమితుల సంఖ్య శూన్యముగా ఉంటుంది. ఇదిగో 3 ప్రావస్థలు ఉన్న చోట స్వతంత్ర పరిమితుల సంఖ్య శూన్యము. వచ్చిందా? అంటే 3 ప్రావస్థలు ఎప్పుడైతే ఉన్నాయో స్వతంత్ర పరిమితుల సంఖ్య 0 అయిపోవడం జరుగుతుంది. 3 ప్రావస్థలు ఉన్న చోట స్వతంత్ర పరిమితుల సంఖ్య మనకి ఇక్కడ 0 అయిపోతుంది. కాబట్టి పరిమితులు అక్కడ ఫేజ్ అనేది ఎంత ఉంటుంది? వ్యవస్థ ఫేజ్ అనేది ఇక్కడ ప్రావస్థ అనేది 3గా ఉన్నట్లయితే దాని యొక్క స్వతంత్ర పరిమితుల సంఖ్య F అనేది 0గా అయిపోవడం జరుగుతుంది. రైట్. ఇది జల వ్యవస్థలో ఏకఘటక వ్యవస్థలను
ఫేజ్ నియమాన్ని ఉపయోగించి ఫేజ్ రూల్ ఉపయోగించి మనం స్వతంత్ర పరిమితుల సంఖ్యను ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది చేసిన తర్వాత దీనికి ప్రావస్థా చిత్రాన్ని తీసుకుని ఆ ప్రావస్థా చిత్రాన్ని ఉపయోగించి రైట్. నెక్స్ట్ దీనిలో ఏం చేస్తామంటే ప్రావస్థా చిత్రాన్ని ఆధారంగా చేసుకుని అందులో ఉన్నటువంటి కర్వ్స్ని మనం వివరించడం అనేది జరుగుతుంది. ఇది రేపటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం.